సో ఈరోజు వచ్చి మన కాన్సెప్ట్ ఇంటిగ్రేషన్ అన్నమాట. అసలు ఇంటిగ్రేషన్ అంటే ఏం రా అంటే మామూలుగా ఇంతవరకు మనం వర్క్ చేసినట్టు సర్వీస్ నౌలో ఎంటైర్ డేటా అనేది నీ దానిలోనే ఉంటుంది. నువ్వు ఎక్కడికి షేర్ చేయవు, డేటాను తెచ్చుకోవు. ఎక్సెప్ట్ లైక్ ఈమెయిల్ నువ్వు సెండ్ చేస్తావు, ఇన్బౌండ్ తెచ్చుకుంటావు, అది వేరు. మళ్ళా అప్డేట్ సెట్ కూడా కదా, అప్డేట్ సెట్ జస్ట్ మూవ్ చేస్తావు ఇంకో ఇన్స్టెన్స్ కి. సో కానీ ఇక్కడ ఎలా రా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, యాక్టివ్ డైరెక్టరీ, మైక్రోసాఫ్ట్ యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏమంటే కంపెనీలో ఎవరైనా సరే, ఏ కంపెనీ అయినా మోస్ట్లీ యూజ్ చేసేది యాక్టివ్ డైరెక్టరీ అనమాట. అక్కడ ఏం చేస్తారు, జాయిన్ అయ్యే ప్రతి ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ దానిలో ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మన సర్వీస్ నోడ్కి వచ్చి వాడు క్రియేట్ చేయడు న్యూ యూజర్ అకౌంట్, అట్లా ఏం చేస్తాడు, ఇంటిగ్రేషన్ చేస్తాడు అనమాట. అంటే ఆ యాక్టివ్ డైరెక్టరీతో సర్వీస్ నోడ్ని కనెక్షన్ ఇస్తాడు, ఇన్బౌండ్ అవుట్ బౌండ్ చేస్తాడు. సరే, మోస్ట్లీ ఇన్బౌండే చేస్తాడు, దీనికి అవుట్ బౌండ్ చేయడు. ఇక్కడ అప్డేట్ చేస్తే ఆడ అప్డేట్ అయ్యి చిన్న రేర్ సినారియో అనమాట. ఎందుకంటే యాక్టివ్ డైరెక్టరీ సెంట్రలైజ్డ్ డేటాబేస్ కాబట్టి దానిలో ఎవరు కానీ మాడిఫికేషన్ చేయరు ఇలాగా. ఇక్కడ ఏముంటుంది, ఇప్పుడు అక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త ఎంప్లాయీ జాయిన్ అయినాడు, వానికి సర్వీస్ నౌతో వర్క్ ఉంటుంది. సో వాడు అక్కడ నువ్వు యాక్టివ్ డైరెక్టరీలో ఎంప్లాయీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తేనే ఏమవుతుంది, నా సర్వీస్ నౌలో ఒక అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ అనేది మన సర్వీస్ నౌకి షేర్ చేస్తాం. ఏదర్ షెడ్యూల్డ్ బేస్ అన్నా ఉంటుంది, లేదంటే అప్పటికప్పుడే ఈ బాండింగ్ అంటారా ఆ విధంగా ఉంటుంది అనమాట. సో ఇది ఇంటిగ్రేషన్. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పా. ఈ విధంగా లాట్స్ ఆఫ్ సినారియోస్ ఇంటిగ్రేషన్ ద్వారా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, రికార్డ్ అవుతుందా? ఓకే, అవుతుంది. అండ్ ఇప్పుడు చూడ, ఇన్బౌండ్ అవుట్ బౌండ్ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇన్బౌండ్ అంటే ప్యూర్లీ మనం రిసీవ్ చేసుకుంటాం థర్డ్ పార్టీ నుంచి డేటాని, సింపులా. అవుట్ బౌండ్ ఇంటిగ్రేషన్ అంటే మనము డేటాని థర్డ్ పార్టీకి సెండ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు సర్వీస్ నౌ 2 టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ సపోర్ట్ చేస్తుంది. ఒకటి సోప్ ఇంటిగ్రేషన్, రెండు రెస్ట్ ఇంటిగ్రేషన్. ఓకేనా, చూపిస్తా. సోప్ కి రెస్ట్ కి డిఫరెన్స్ చూపిస్తాను మీకు. సో డిఫరెన్స్ బిట్వీన్ సోప్ అండ్ రెస్ట్ ఏపీఐ. ఓకే, నిదానం చూద్దాం గూగుల్లో. అండ్ వీటి యొక్క మీనింగ్లు కూడా ఉంటుంది. ఏదో రెస్ట్ అంటే ఏమి, సోప్ అంటే ఏమి అడగరు, కానీ మీరు ఒకసారి అవి డెఫినేషన్స్ చూసుకోండి, మనకి యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా, సోప్ అనేది ఇంకా ట్రెడిషనల్ డేటాబేసెస్ కొన్ని ఉంటాయన్నమాట. సో మోస్ట్లీ వాళ్ళే యూజ్ చేస్తారు. రెస్ట్ అనేది చాలా అడ్వాన్స్డ్ అనమాట, సోప్ కంపేర్ టు సోప్. ఓకేనా, అండ్ సోప్ అనేది ఏం డేటా యూజ్ చేస్తారా అంటే, ఇప్పుడు నేను యాక్టివ్ డైరెక్టరీ, సర్వీస్ నౌ యాక్టివ్ డైరెక్టరీ, ఈ రెండు కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుందిరా అంటే, సోప్ యూజ్ చేసినాం అనుకో, XML డేటా, మనం XML షో XML కొడితే ఏ విధంగా ఉంటుంది, ఆ వేలో డేటా ఉంటుంది అనమాట. రెస్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే, నీకు మల్టిపుల్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది. రెస్ట్ అనేది నీకు జేసాన్, మోస్ట్లీ జేసాన్ యూజ్ చేస్తాము, బట్ పైథాన్ పైథాన్, జావా, సో లాట్స్ ఆఫ్ స్క్రిప్ట్స్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట రెస్ట్ ఇంటిగ్రేషన్. అందుకే మోస్ట్లీ రెస్ట్ ప్రిఫర్ చేస్తారు. ఓకేనా, బట్ మనం బోత్ చెప్తున్నాం, సోప్ అండ్ రెస్ట్ బోత్ చెప్తున్నాము. ఓకేనా, సో ఇక్కడ చూసినాం అనుకో, డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ అయితే అదే అనమాట. అండ్ కంపేర్ టు ఫాస్ట్ కూడా, ఫాస్ట్ అండ్ ఎఫిషియన్సీ కూడా రెస్ట్ ఇంటిగ్రేషన్ కంపేర్ టు సోప్. మోస్ట్లీ రెస్ట్ ఇంటిగ్రేషన్ యూజ్ చేస్తాం, సోప్ రేర్ సినారీ. క్లారిటీనా? సో అండ్ దీనికి ఈ సోప్ కి ట్రాన్స్ఫార్మ్ మ్యాప్ కి ఒక లింక్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ట్రాన్స్ఫార్మ్ మ్యాప్ ఒకసారి గుర్తుకు తెచ్చుకొని కాన్సెప్ట్ చూసి తర్వాత మనం సోప్ చెప్తాం. ఇది థియరీ అనమాట. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి? 2 టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్. ఏమేమి? సోప్, రెస్ట్ ఉన్నది. ఓకేనా, ఇన్బౌండ్ అంటే అవుట్ బౌండ్ అంటే షేర్ చేస్తాం. ఓకే, సో ఇది తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చింది, నేను కొంచెం ఒక రకమైన థియరీ రాగు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదన్నా ఒక కొత్త, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అనుకోండి, నేను ఓపెన్ చేయాలంటే ఆథరైజేషన్ లేకుండా ఓపెన్ చేయగలుగుతానా? ఆథరైజేషన్ అంటే ఏమంటే డీటెయిల్స్, లాగిన్ డీటెయిల్స్.
చేయలేదు. అర్థమవుతుందా? సో ఎవ్రీ టైం నేను లాగిన్ అవ్వాల్సింది తప్ప ఆల్రెడీ సేవ్ చేసుకుంటా కాబట్టి టక్కన ఓపెన్ అయిపోతుంది ఫోన్లో. కానీ ఎవ్రీ టైం నా ఆథరైజేషన్ చెక్ చేసే నీకు అలో చేస్తుంది నా పర్టికులర్ సెషన్ యూజర్ అకౌంట్ అనేది ఆ ఫేస్బుక్లోకి. అవునా కదా? ఇక్కడ కూడా మనకు అలాగే ఉంటుంది అనమాట. సో అథెంటికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఇది రియల్ టైం డేటా కదా. మనం ఫైనాన్షియల్ డేటా సెండ్ చేయొచ్చు, లేకపోతే హెచ్ఆర్ డేటా సెండ్ చేయొచ్చు. ఇవన్నీ వాళ్ళ బిజినెస్ కి సంబంధించిన డేటా, సెక్యూరిటీ డేటా అనమాట. సో దీనికోసమని ఆథరైజేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ అథెంటికేషన్ ఉంటుంది. మళ్ళీ బేసిక్ అథెంటికేషన్, OAuth 2.0. బేసిక్ అథెంటికేషన్, OAuth 2.0. బేసిక్ అథెంటికేషన్ అంటే ఏమంటే నేను లాగిన్ ఐడి పాస్వర్డ్ మాన్యువల్గా మీకు ఇచ్చేస్తాను అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్టివ్ డైరెక్టరీకి కనెక్ట్ అవ్వాలా, నేను వాడిని అడుగుతాను అనమాట ఏమని, సో నాకు మీ క్రెడెన్షియల్స్ ఇస్తే నేను ఇంటిగ్రేషన్ చేస్తాను మీకు అని. సో వాడు ఏమి ఇస్తాడు నాకు, ఇప్పుడు యాక్టివ్ డైరెక్టరీలో అకౌంట్ ఇస్తాడు అనమాట. ఏమిస్తాడు? యూజర్ నేమ్, పాస్వర్డ్. ఇప్పుడు నువ్వు సర్వీస్ నోట్లోకి వెళ్ళాలి, సో అలాగే యూజర్ నేమ్, పాస్వర్డ్. కాకపోతే అక్కడ నీకు అడ్మిన్ ఇవ్వరు, ఇప్పుడు కానీ అడ్మిన్ అకౌంట్ ఇవ్వరు. మనం కూడా అడ్మిన్ అకౌంట్ ఇవ్వరు అనమాట. పర్టికులర్ గా ఇప్పుడు ఇన్సిడెంట్ అయితే ఇన్సిడెంట్ టేబుల్ కి సంబంధించినవి వాడికి కొన్ని రెస్ట్ రోల్స్ ఇస్తాం. ఓకేనా? సో అదే విధంగా వాడు మనకు క్రెడెన్షియల్స్ ఇస్తాడు అనమాట, లాగిన్ ఐడి, పాస్వర్డ్. మనం దాన్ని మన సర్వీస్ నవ్ ఇన్స్టెన్స్ లో ఒక చోట స్టోర్ చేస్తాం, ఆ లాగిన్ నేమ్ ని, పాస్వర్డ్. ఎప్పుడైతే నువ్వు ఇంటిగ్రేషన్ కాల్ జరుగుతుందో అప్పుడు ఈ బేసిక్ అథెంటికేషన్ చెక్ చేసుకొని అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటుంది అనమాట. అంటే ఈ క్రెడెన్షియల్స్ మీ దగ్గర ఉన్నాయా, ఉంటే యాక్సెస్ ఇవ్వు ఏడీలోకి, లేకపోతే క్యాన్సిల్. అర్థమవుతుందా? ఇదే అనమాట. అదే OAuth 2.0 ఇది అడ్వాన్స్డ్ సెక్యూరిటీ అనమాట కంపేర్ టు బేసిక్ అథెంటికేషన్. నువ్వు బేసిక్ అథెంటికేషన్ ఏం చేస్తున్నావు? లాగిన్ ఐడి, పాస్వర్డ్ సేవ్ చేస్తున్నావు సర్వీస్ నోట్లో, అవునా? ఇప్పుడు OAuth 2.0లో కూడా సేవ్ చేస్తావు. కాకపోతే ఇప్పుడు ఎవ్రీ టైం ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది కదా. బేసిక్ కి OAuth డిఫరెన్స్ ఏమంటే, బేసిక్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రికార్డ్ అప్డేట్ చేస్తాను, అది యాక్టివ్ డైరెక్టరీకి పోయిందనుకో, అవుట్ బౌండ్ పోయిందనుకో, నీకు లాగిన్ ఐడి, పాస్వర్డ్ కూడా తీసుకొని పోతుంది. ఏదన్నా హ్యాకింగ్ కి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఆ ట్రాన్సాక్షన్ లో నీ లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఉంటుంది. కానీ OAuth 2.0లో లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఉంటుంది అనమాట. టోకెన్ బేస్డ్ అథెంటికేషన్ అంటారు దీన్ని. ఓకేనా? OAuth 2.0 అనేది నాట్ ఓన్లీ సర్వీస్ నో, ఏ టూల్ తీసుకున్నా ఇప్పుడు మోస్ట్లీ యూస్ చేస్తున్నారు అనమాట, ఇంటర్ గ్లోబల్ గా కూడా. ఓకేనా? నేను చెప్తాను ఈ కాన్సెప్ట్ OAuth 2.0 ఏ విధంగా వర్క్ అవుతుంది. సో 2.0లో ఏం చేస్తాం మనము? టోకెన్ పాస్ చేస్తాం అనమాట. సో ఈ టోకెన్ అనేది అక్కడ రిసీవ్ చేస్తాం. లాగిన్ ఐడి, పాస్వర్డ్ మన దగ్గరే ఉంటుంది, సర్వీస్ నోలోనే స్టోర్ అయి ఉంటుంది. కానీ ఈసారి లాగిన్ ఐడి, పాస్వర్డ్ సెండ్ చేయదు ఎక్కడికి, ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు టోకెన్ పాస్ చేస్తాం. ఆ టోకెన్ కూడా మళ్ళీ రూల్స్ ఉంటాయన్నమాట, ఎక్స్పైర్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓటీపీ లాగా అనుకో, సింపుల్ గా చెప్పాలంటే అది ఎక్స్పైర్ అయిపోయింది అనుకో, మళ్ళీ న్యూ టోకెన్ ఆటోమేటిక్ గా దానికి అదే రీఫ్రెష్ చేస్తాం. క్లారిటీనా? అథెంటికేషన్ ఏమన్నా డౌట్ ఉందా? ఓకే. నెక్స్ట్ 2 వర్డ్స్ ఉన్నాయన్నమాట. అవి ఏమంటే విజ్డెల్, WSDL అండ్ ఎండ్ పాయింట్. ఇవి ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేస్బుక్ లోకి లాగిన్ అవ్వాలి, నాకు యూఆర్ఎల్ తెలియదు కదా. ఇప్పుడు నేను సర్వీస్ నోట్లోకి లాగిన్ అవ్వాలా, లేదంటే ఇప్పుడు యాక్సెంచర్ సర్వీస్ నోట్లోకి లాగిన్ అవ్వాలా, నాకు తెలియాలి కదా, యాక్సెంచర్ యూఆర్ఎల్ పర్టికులర్ గా తెలియాలి కదా. అర్థమవుతుందా? లేదు, ఇప్పుడు మన ఏపీఐ అంటాం అనుకో. సో ఇప్పుడు చూడు, నాకు ఇన్సిడెంట్ ఏపీఐ ఎలా తెలుసు? మేబీ నేను మనకి యాక్సెస్ వచ్చి ఇన్సిడెంట్ క్రియేట్ అయితే, జీరాలో ఇన్సిడెంట్ క్రియేట్ అయితే నాకు ఇక్కడ వచ్చి పడేలాగా ఒకటి పెట్టాలి అనుకున్నా. సో ఇప్పుడు నాకు ఈ పర్టికులర్ యూఆర్ఎల్ ఎలా ఇస్తాం అంటే ఈ టేబుల్ ఏపీఐ యూఆర్ఎల్ ఇస్తాం. అర్థమవుతుందా? దీన్ని రెస్ట్ లో అయితే ఎండ్ పాయింట్ అంటాం. అంటే ఇది నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా యూఆర్ఎల్, కానీ నేను చెప్తా ఎలా టేబుల్ ఏపీఐ, మామూలు ఏపీఐస్ ఇవ్వాలో నేను చెప్తా, మనకు వేరే కాన్సెప్ట్ ఉన్నది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అన్న చూసినావా, దీన్ని బేస్ చేసుకుని ఈ టేబుల్లోకి వచ్చేలాగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అక్కడ ఏపీ యూఆర్ఎల్ లో చేంజ్ చేసుకోవచ్చు, ఇంకా దాన్ని యాడ్ అవుతాయి అనమాట, రెస్ట్ అని, సోప్ అని. విజ్డెల్ అంటే రెస్ట్, విజ్డెల్ అంటే సోప్ లో యూజ్ చేస్తాం, ఎండ్ పాయింట్ అంటే రెస్ట్ లో యూజ్ చేస్తాం. సేమ్ యూఆర్ఎల్ కామన్,
దాని పేర్లు వచ్చి చెప్తాడు అది. ఓకేనా, పేర్లు మారిపోతాయి అనమాట. రెస్ట్ అయితే ఎండ్ పాయింట్ అంట, సోప్ లో అయితే విజ్డల్, అదే WSDL అంట. ఓకేనా, ఇది థియరీ అనమాట. నెక్స్ట్ కొన్ని కోడ్స్ ఉన్నాయన్నమాట, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి కాల్ చేస్తావు కదా, ఈ రెండు సిస్టమ్స్ మాట్లాడుకుంటాయి అనమాట. సర్వీస్ నోవు ప్లస్ యాక్టివ్ డైరెక్టరీ, అవి రెండు కమ్యూనికేట్ అయ్యి మనకు రెస్పాన్స్ ఏ విధంగా వస్తుందరా అంటే అది మనం అర్థం చేసుకోలేము అనమాట మామూలుగా రెస్పాన్స్. అందుకని ఏం చేస్తారా అంటే ఎంటర్ గ్లోబల్ గా వీటికంటూ కొన్ని కోడ్స్ ఇచ్చారనమాట. లైక్ మనం వెబ్ పేజ్ ఓపెన్ కాకపోతే ఇలా 404 అని వస్తుంది, మామూలుగా వెబ్సైట్ లో ఓపెన్ చేయడం 404 ఎర్రర్ వస్తుందో అలాగా మనకు కొన్ని కోడ్స్ ఉన్నాయన్నమాట. ఆ కోడ్స్ ఇప్పుడు నేను గూగుల్లో కూడా చూపిస్తాను, ఇవి మనం నేర్చుకోవాలి. సో కోడ్స్ ఎక్కడ నేర్చు ఇదే బ్లర్గా ఉంది. ఇక్కడ చూడండి. సో ఇప్పుడు చూడు, 1 స్టాండర్డ్ అంటే ఇట్లా 100 లోపల వస్తే దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. 100 అంటే 101 అంటే 102 అంటే. కానీ మనం ఇన్ని అవసరం లేదు ఆడ, ద మెయిన్ ఇచ్చి ఇవే ఉండొచ్చు మనకి. 200 400 లోనే మనకి మోస్ట్లీ ఎర్రర్లు వస్తాయి. ఓకేనా, సో 200 కానీ 21 అంటే ఏమంటే సక్సెస్ కోడ్స్ అనమాట. అంటే ఎస్ ఆపరేషన్ జరిగింది 200 సక్సెస్ అని ఇవి వస్తాయి 200 201 అలా వస్తుంది. అప్పుడు నువ్వు వచ్చి వీటిని గుర్తుపెట్టుకోవాలి. 200 అంటే ఏమి, 201 అంటే ఏమి. ఓకేనా, లేదు సర్వీస్ నవ్ అని కూడా అంటే ఏదైనా రెస్పాన్స్ కోడ్స్ సర్వీస్ నవ్. మాకు రెస్పాన్సెస్. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకుంటే చాలా ఎక్కువ వస్తుంది. ఇవి గుర్తుపెట్టుకోండి చాలు, ఇంతే. 200 201 వచ్చి సక్సెస్, అర్థమవుతుందా. 204 అంటే ఏమంటే సక్సెస్ కానీ రెస్పాన్స్ బాడీ అనేది ఉండదు. నేను చెప్తాను అవన్నీ కూడా తర్వాత మనం ప్రాక్టీస్ చేయడం. 400 బ్యాడ్ రిక్వెస్ట్, 401 అంటే అన్ఆథరైజ్డ్ అంటే ఏమి, ఏదో నువ్వు ఆథరైజేషన్ వాడు రిజెక్ట్ చేసినాడు, నువ్వు ఆథరైజేషన్ పంపించావు లాగిన్ ఐడి క్రెడెన్షియల్స్ కానీ అది రిజెక్ట్ చేసిందని. 403 వచ్చింది ఏదో ఏసీఎల్ ఫెయిల్యూర్ అంట, వచ్చింది ఆపరేషన్ నాట్ పర్మిటెడ్. ఓకే, సో యాక్సెస్ ఉన్నది బట్ ఇంటర్నల్ గా పర్మిషన్స్ లేవన్నమాట ఆ యూజర్ కి ఆ టేబుల్లో చేంజ్ చేయడానికి. ఏది ఫోర్బిడెన్ అంటే నాట్ ఫౌండ్. ఇది అందరికీ తెలిసిందే 404, ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంటుంది 404 వచ్చి. 405 అంటే నేను ఇప్పుడు ఫ్రెష్ 405 అయితే మెథడ్ నాట్ అలో నాట్ సపోర్టెడ్ మేబీ ద ఎండ్ పాయింట్ ఉన్న నాట్ సపోర్ట్ చేస్తాను, అది ఆ మెథడ్ నాట్ సపోర్ట్ అంట. 406 నాట్ యాక్సెప్టబుల్, మేబీ ద ట్రాన్సాక్షన్ అనేది యాక్సెప్ట్ చేయదు, ఆ ఎండ్ పాయింట్ అనేది మేబీ రాంగ్ గా ఉండొచ్చు. అన్సపోర్టెడ్ మీడియా ఇది అటాచ్మెంట్స్ లో యూజ్ చేస్తాం అనుకుంటాం, తెలుసు కదా. కాదు ఫార్మాట్ అంటే అన్సపోర్టెడ్ మీడియా టైప్ అంటే ఫార్మాట్ లైక్ నేను ముందుగానే చెప్పుకుంటాను అనమాట, నేను జేసానే సెండ్ చేస్తాను, నేను జావా స్క్రిప్ట్ పైథానే సెండ్ చేస్తాను. సో ఒకవేళ నువ్వు డిఫరెంట్ గా పాస్ చేస్తే అప్పుడు నీకు ఎర్రర్ వస్తుంది. ఓకేనా, ఈ కోడ్స్ సెండ్ చేస్తాను, ఈ లింక్, ఈ కోడ్స్ అట్లే ఇంకా మైండ్ లో నేర్చుకునేసేయండి. ఓకేనా, ఇది నెక్స్ట్ థియరీ వచ్చింది. First methods in service now. సో మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయంటే 5 మెథడ్స్. ఓకేనా, రెస్ట్ మెథడ్స్ అంటాం మనం వాటిని. గెట్, పోస్ట్, పుట్, ప్యాచ్, డెలిట్. గెట్ అంటే మనము థర్డ్ పార్టీలో ఉన్న డేటాని గెట్ చేస్తాం, అర్థమవుతుందా. పోస్ట్ అంటే నువ్వు ఇక్కడ నుంచి ఒక రికార్డ్ ని ఇన్సర్ట్ చేసినప్పుడు థర్డ్ పార్టీలో దానికి పోస్ట్ యూస్ చేస్తాం అనమాట. పుట్టు
ప్యాచ్. బోత్ వీ కెన్ యూస్ ఫర్ అప్డేట్ ఓన్లీ. ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రికార్డ్ క్రియేట్ అయిపోయింది, ఒక ఫీల్డ్ నువ్వు అప్డేట్ చేయాలి అక్కడ. సో పుట్ అండ్ ప్యాచ్. ఎందుకు రెండు ఉన్నాయంటే కానీ నేను చెప్తా, ఓకేనా. డెలీట్ అంటే ఎందుకంటే పేర్లోనే ఒక రికార్డ్ని నువ్వు ఆ టేబుల్లో డెలీట్ చేయడం, అర్థమవుతుంది. ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ పుట్ అండ్ ప్యాచ్. పుట్ అండ్ ప్యాచ్ ఇది ఎందుకు యూజ్ చేస్తాం అంటే మనము డేటాని, ఒక నిమిషం చదివి చెప్తాను, నాకు చాలా సరిపిస్తాను. ఓకే, సో నాకు అర్థమైపోయింది ఇది. సో పుట్ అన్నా మనకు ఈచ్ ట్రాన్సాక్షన్, అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ పుట్ అని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ రికార్డ్ ఉంది, ఓన్లీ ఈమెయిల్ మాత్రం అప్డేట్ అయింది. ఇప్పుడు నేను సర్వీస్ నాకు సెండ్ చేసేటప్పుడు ఓన్లీ ఈమెయిల్ మాత్రమే వీళ్ళు ఆ ఒక్క పర్టికులర్ ఫీల్డ్ మాత్రమే అప్డేట్ అవ్వదు, రిమైనింగ్ ఫీల్డ్స్ చెక్ చేయొద్దు అవసరం లేదు. ఓన్లీ అప్డేటెడ్ ఫీల్డ్ ఈమెయిల్ కాబట్టి. సో అటువంటి టైంలో ఏం యూస్ చేస్తాం, ప్యాచ్ యూస్ చేస్తాం. అలా కాదు, నేను ఈచ్ టైం ఎవ్రీ టైం అది అప్డేట్ కానీ కాకపోయినా అన్ని ఒక ఎంటర్ రీసోర్స్ సెండ్ చేసినాక పుట్ యూస్ చేస్తాను. అర్థమవుతుంది. పుట్ అండ్ ప్యాచ్. నెక్స్ట్ చూడు, గెట్ టు, పోస్ట్, పుట్ టు, ప్యాచ్, డెలీట్, ఈ 5 ఆపరేషన్స్ మనకు ఇక్కడ థియరీ ఉన్నది. ఓసారి చదవండి ఇవి కూడా మెథడ్స్. సో నేను మర్చిపోయినామా. ఓకే, సో రెస్ట్ ఏపీఈ ఎక్స్ప్లోరర్ ఇంత దూరం పోలేము ఇప్పుడు. తర్వాత చెప్పాలి రెస్ట్ ఏపీఈ ఎక్స్ప్లోరర్ ఎక్కడ. థియరీ ఇంకా మీరు థియరీ నేర్చుకుంటారా లేదంటే కంటిన్యూ అయిపోతుందా? థియరీ నేర్చుకుంటారా అంటే మళ్ళీ డెమో చెప్పేసాము అయిపోతుంది. సరే.